బ్రహ్మాసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంకు తొలగిన కష్టాలు. రోడ్డుకు నిర్మాణానికి 10 లక్షలు ప్రకటన చేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారు ముద్దలాపురం గ్రామానికి ప్యూరిఫైడ్ నీళ్లకు గ్రీన్ సిగ్నల్ మా గ్రామానికి రోడ్డు మార్గం బస్సు సౌకర్యం కల్పించినందుకు గ్రామ వైసీపీ సర్పంచ్ మల్లేష్ ఎమ్మెల్యే సురేంద్రబాబుకి శాలువతో ఘనంగా సత్కారం. బిటిపి ప్రాజెక్టుపై వైసీపీ నేత తలారి రంగయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సురేంద్రబాబు ఘాటుగా స్పందించారు. అది ఒక గిరిజన గ్రామం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలంలో కుగ్రామం. ఇది మెజారిటీ గిరిజన సామాజిక వర్గం నివాసం ఉంటుంది. చదువుకున్న వాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రామానికి బస్సు వచ్చిన దాఖలా లేదు. దారి కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి. అనేకమంది శాసనసభ్యులు మారినప్పటికీ ఆ గ్రామ చరిత్రలో మార్పు రాలేదు. గ్రామస్తుల ఆందోళనకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. ఊరికి దారి లేదని, సౌకర్యాలు లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు దీనిపై సీరియస్గా స్పందించారు. గ్రామానికి కావలసిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు గ్రామానికి బస్సు నడిపేందుకు అధికారులను పురమాయించారు. ఎట్టకేలకు నేడు గ్రామానికి బస్సు ఏర్పాటుతో ముద్దలాపురంలో సంబరాలు జరుపుకుంటున్నారు. బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి 7 నెలలు అయినా పూర్తి చేయలేదని, త్వరలో పాదయాత్ర చేస్తామన్న వైసీపీ నేతలపై సురేంద్రబాబు ఘాటుగా స్పందించారు. వచ్చే 2 ఏళ్లలో బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామన్నారు. అలా చేయని పక్షంలో తాను ఈ ప్రాంత వాసులకు క్షమాపణ కోరుతానని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం
ఇచ్చారమ్మా? ఎన్ని వేలు ఇచ్చారా? గతంలో ఎంత ఇచ్చేవాళ్ళమ్మా? 3,000 వచ్చేకి ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు 4,000 తీసుకుని దానికి? సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది 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 మంచి ప్రభుత్వం సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం ఇది మన ఊరికి రావాలంటే ఒక ఆటో బాడీ తీసుకొని అక్కడి నుంచి కండ్లిడ్చుకొని ఉండాల. మేము లైన్ లేక బస్సులు లేక రోడ్ లేక చాలా ఇబ్బందులు పడతాం సార్. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన దానికి నీ కుర్తిజ్ఞాలు నీకు రుణపాడి ఉంటాము, నీ కుర్తిజ్ఞాలు తెలుపుకుంటున్నాము. ఆడలు కానీ చాలా ఇబ్బందులు పడుతుంటారు బస్సులు లేక. ఇప్పుడు నుంచి ఇంకా చాలా ఆనందం పడింది. ఈ రోజు బస్సు వచ్చింది, ఊరికి ముద్దలాపురం బస్సు వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే ఎంత గొప్పతనం అని చాలా అనుకుంటున్నాం. ఆడలందరూ అనుకుంటున్నారు, వచ్చిండే చిన్నపిల్లలందరూ అనుకుంటున్నారు. పిల్లలు అయితే బుక్కులు వేసుకొని ఇటు నుంచి అటు పోవాలంటే రాళ్ళగడ్డు పోవాలంటే ఆ బాటకు కానీ దావకు అడ్డం పడినారు. ఒకసారి అక్కడ పడిపోయినాము, కళ్ళు వేసినారు అందరూ. ఈ పిల్లలు అక్కడ నిలబడి కళ్ళు ఇడుస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా బాగుంది. ఇప్పుడు వచ్చిండే దానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. నీకు రుణపడి ఉంటాము. మేము ఇప్పుడైతే ఆడవాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతా ఉంటుంది. ఇప్పటి నుంచి ఇంకా మాకు ఒక విగ్రహం అడుగుతాంటాం సార్. ఒక ఏకలే విగ్రహం మా ఎస్టీలకి ఒక ఏకలే విగ్రహం అడగాలనిపించింది. ఆ విగ్రహం అడుగుతున్నాము, అదొకటి ఇప్పాడు సార్. ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా 1వ తారీఖు అంటే ఎదురు చూసే పరిస్థితులు అవుతున్నాయి. అందులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎన్నో రకరకాలుగా కూడా కుటుంబ బాధ్యతలు భారం మోసుకుంటూ 1వ తారీఖు వస్తే మనకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అని చెప్పేసి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎదురు చూపే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ గ్రామంలో చూస్తే ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్ కార్యక్రమం అయితేనేమి, సీసీ రోడ్లు ఓపెనింగ్ అయితేనేమి, అదే విధంగా మన శాసనసభ్యులు ఆ రోజు ఏదైతే మాట చెప్పినాడో ఆ మాట ప్రకారం ఈ రోజు ఈ గ్రామానికి ఖచ్చితంగా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను ఆ గ్రామంలో బస్సు తీసుకొని వస్తానని చెప్పినాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మన బస్సు తీసుకొని వచ్చినాడు. కాబట్టి మనం అందరూ కూడా శాసనసభ్యుల గారికి రుణపడి ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ధి ధ్యేయంగా అని చెప్పేసి మన శాసనసభలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తున్నాము, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేస్తున్నాము. తాగునీటి సమస్య ఎక్కడ ఉందంటే అదే రకంగా గ్రామాలకు అప్పటికప్పుడు బోర్లు లేపించి మోటార్లు లేపించి ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సౌకర్యాలు, శుద్ధ జల ప్రాంతంలో అంటే చాలా మంది నీళ్లు బాగలేక అనారోగ్యానికి గురవుతున్నారు ఉద్దేశంతో చాలా గ్రామంలో ప్రతి పంచాయతీకి కూడా ఒక్కొక్క శుద్ధ జల ప్లాంట్లు కూడా రెడీ చేసే కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా గ్రామాలు కూడా రెడీ అయినాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మన ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని కూడా మన ఎమ్మెల్యే గారు కూడా మర్చిపోకూడదని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మామూలు చేతగాని ప్రభుత్వాలు ఉంటాయి, చేతగాని నాయకులు కూడా చాలా మంది గతంలో చూసాం. మనము 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉండే కూడా ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, తలా రంగాయని. 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి విశ్వేశ్వరయ్యకి భయపడి కనీసం కళ్యాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన నమ్ముకున్న కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా
వాళ్ళని పరామర్శించిన సందర్భాలు కూడా లేవు. అటువంటి నాయకుడు ఈరోజు మన పిఠాపురంలో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి. ఇక్కడ కళ్యాణంలో ఉన్నటువంటి మా గురించి మాట్లాడే చేత కాదు కానీ ఇక్కడ అభివృద్ధి చేసే చేత కాదు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన వాళ్ళని రాజీనామా చేసి పార్టీలో పిలుచుకోవాలని చెప్తున్నాడు ఈ పెద్ద ఆయన. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఇదే విధంగా మీరు చేశారని చెప్పేసి రంగయ్య గారిని సూటిగా అడుగుతున్నాను. ఇట్లా సందర్భాలు ఎక్కడా కూడా లేవు. మా పార్టీ అభివృద్ధిని చూసి మా నాయకుల అభివృద్ధిని చూసి వాళ్ళు మా పార్టీలోకి వస్తే మేము ఆహ్వానిస్తున్నాం. మా మంచితనాన్ని చూసి వాళ్ళ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదే సందర్భంలో మన బ్రహ్మసంద్రం జెడ్పీడీసీ గారు కూడా మా పార్టీలోకి రావడం జరిగింది. ఆమె పార్టీలోకి వచ్చి ఎప్పుడు దాదాపు ఎన్నికల సమయంలో పార్టీలోకి వస్తే మీరు మన్ను మాట్లాడుతున్నారు అంటే కనీసం ఒక జిల్లా పరిషత్ మెంబర్ అయినటువంటి నాయకురాలు మన పార్టీలో ఉందా లేకపోతే రిజైన్ చేసిందా వేరే పార్టీలోకి చేరిందని మీరు తెలియజేసుకునే కూడా దాదాపు 7 నెలల సందర్భం పట్టిందంటే మీరు రాజకీయాలు ఎక్కడ చేస్తున్నారో కూడా మీరు ఒకసారి మీరు నిమరేసుకోవాలని చెప్పేసి రంగయ్య గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు కళ్యాణదుర్గం ప్రాంతానికి వచ్చేదే తక్కువ. అలాంటప్పుడు మీ పార్టీలో ఎవరు ఉన్నారో ఎవరు వెళ్ళిపోతున్నారు ఎవరు వస్తున్నారో మీరు చూసుకోలేదంటే మీరు ప్రజల పైన మీకు ఎంత మాత్రం అభిమానం మమకారం ఉందని చెప్పేసి కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి తలా రంగయ్య గారికి నేను సూటిగా కూడా ప్రశ్నిస్తూ కాబట్టి ఎంతమంది నాయకులు వచ్చినా పోయినా కూడా ఇది మన మంచి ప్రభుత్వం మన మంచి శాసనసభలు వచ్చారు కాబట్టి మన ఈ ప్రభుత్వంలోనే ఉండాలా. ఇలాంటి ప్రభుత్వం గత 30 సంవత్సరాలు కూడా అదే విధంగా కొనసాగించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు గారు వారి అడుగుజాడల్లోనే మనం అందరూ కూడా నడుచుకుంటూ ఆయనకి సహకారంగా తోడుగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామంలో ఉండేటువంటి ప్రజలే నాకు ఇంపార్టెంట్, ప్రజలే నాకు ప్రాముఖ్యత. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా జీవించాలి. వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా టౌన్కు వెళ్ళి బాగా చదువుకొని ఉద్యోగులు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ రోజు సాక్షాత్తు ఒక మహిళా మంత్రిగా ఉన్నటువంటి ఉషా శ్రీచరణ మేడం గారు చేయనటువంటి పనిని ఈరోజు అడిగినటువంటి వెంటనే బస్సును శాంక్షన్ చేసి ఆ బస్సులో ఎక్కించి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పినటువంటి మా కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి శ్రీ అమిలేని సురేంద్ర బాబు సార్ గారికి ముద్దలాపుర గ్రామస్తులందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలికి హర్షం తెలపాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే మొన్న ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి రంగయ్య సార్ గారు మీరు బీటీపీ కాలువలో తవ్వకపోతే నీళ్లు ఇవ్వకపోతే మేము పాదయాత్ర చేస్తామని చెప్పారు. కానీ 2019 నుంచి 2024 ఉన్నటువంటి రంగయ్య సార్ గారికి పాదయాత్ర చేయడానికి ఆ రోజు కాళ్ళు రాలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు మీ కాళ్ళు ఎక్కడికి పోయాయి? 2019 నుంచి 2024 వరకు మీరు పనులు చేయకుండా పనులు చేయకపోతే ఆ రోజు మీకు కాళ్ళు పని చేయలేదా లేదంటే కాళ్ళు పడిపోయాయా లేదంటే ఆ కాళ్ళు లేకుండా మీరు ఉన్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా అమ్మిలేని సురేంద్ర బాబు సార్ గారి అభివృద్ధి కనబడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటూ అందరు కూడా ముద్దలాపూర్ గ్రామంలో వచ్చే ఎలక్షన్ లో ఏ విధంగా అయితే 22 ఓట్లు తక్కువ వచ్చాయో ఆ 22 ఓట్లు కాకుండా మళ్ళీ మీరు ప్లస్ చేసి సార్ గారిని మాక్సిమం మెజారిటీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక పాయింట్ ఈరోజు మా సారు బస్సును ప్రారంభించేటప్పుడు ఒక మాట చెప్పాడు. బీటీపీ కాలువ పనులు నేను తవ్వకపోతే నేను నీళ్లు ఇవ్వకపోతే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని చెప్పి సవాలు విసిరారు. మరి మా సారు కాలువ తవ్వి నీళ్లు ఇచ్చినప్పుడు మీరు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంగ్లూరు రంగయ్య సార్ కానీ మా టీడీపీ పార్టీకి వచ్చి మీరు ఓటు వేస్తారా అని చెప్పి నేను సూటిగా సవాళ్ళు విసిరిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. శ్రీరాములు గారికి ముద్దులాపురం గ్రామస్తులందరూ ఘన స్వాగతం పలికారు. ఇంకో మీకు దురదృష్టం, ఎమ్మెల్యే గారు మీకు కొత్త బస్సు కొనిండా. ఈ ఆర్టీసీ బస్సు రాకపోతే మీకు కొత్త బస్సు వచ్చేది. మీ ఊరికి సొంత నిధుల డబ్బులతో బస్సు ఆర్డర్ ఇచ్చినాడు. ₹1 కోటి పైన అయితే బస్సు మీ ఊరికే పెట్టాలనే ఆలోచనలో ఉండే. కానీ ఆర్టీసీ వాళ్ళు చొరవతో లేట్ ఆయన ఆర్టీసీ బస్సు వేయించాడు.
కానీ ఆ బస్సు అట్లే మిగిలిపోతుంది. ఆ గ్రామంలో ఇబ్బంది ఉంటే ఆ గ్రామంలో తిప్పుకునే అవకాశం ఉంటుంది ఈ నియోజకవర్గంలో. అంటే ఎంత ఉదార స్వభావం ఉంటే కానీ ₹1 కోటి హెచ్చించి బస్సు కొంటారు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాల. దాదాపు 8 నెలలు అయింది ఎమ్మెల్యే గారు ఎన్నికై అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఎన్నికైనప్పుడు ఊరికెళ్ళే ఆయన జోబులు ఖాళీ అవుతూనే ఉంటాయి. రోజు గుళ్ళు, గోపురాలు, విగ్రహాలు, దాతలు, హాస్పిటల్స్ ఇవన్నీ మేము డైలీ చూస్తుంటాం కాబట్టి నిజంగా మేము ఈ నియోజకవర్గం చేసుకునే పుణ్యమేమో అనిపిస్తుంది. అలాగే మీ ముద్దలాపురం పంచాయతీకి బీటీపీ ప్రాజెక్టు వరం, ఈ బీటీపీ ప్రాజెక్టు నీళ్ళు ఇడిసే తడవు కూడా అక్కడ ఎస్సీలు గారిని వాళ్ళతో మాట్లాడి మీరు నీళ్ళు ఇడాలంటే ఈ కాలువ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ పూడికి తీసిన తర్వాత నీళ్ళు ఇడాలన్నాడు. అదే ఇది మామూలు యాపలపర్తి కానీ బుడిమేపల్లి కానీ ఇవన్నీ నీళ్ళు రావాలంటే ఎంత ఇబ్బంది ఉన్నది. దాదాపు డ్యామ్ కట్టినప్పటి నుండి ఊరికే మొక్కుబడిగా జంగల్ క్లియరెన్స్ చేసినారు తప్ప పూడికి ఎప్పుడైనా తీసినారా? ఇప్పుడు ఈ ముద్దలాపురం కానీ ఏపలపర్తి గ్రామస్తులు అందరూ, రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 25 లక్షలు గ్రాంట్ తెప్పించి పూడికంతా తీపిచ్చి కాలువ నీళ్లు వదిలినాడంటే ఎమ్మెల్యేకి రైతుల మీద ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అలాగే 20 కోట్లు పెట్టి దాదాపు ప్రతి నియోజకవర్గంలో అన్ని మండలాలు, అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేపించాడు. ఎందుకని చెప్తున్నానంటే ఇవన్నీ మన వైసీపీ మాజీ ఎంపీ రంగయ్య గారు మాట్లాడాడు. ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కాంట్రాక్ట్ పని చేస్తున్నావు, కాంట్రాక్టు నువ్వు 2019లో స్టార్ట్ అయిన అంటే 2014, 16లో 18లో స్టార్ట్ అయినప్పటి నుండి నువ్వే వర్క్ చేస్తున్నావు, మరి ఇంతవరకు కాలువ చేయలేదన్నాడు. ఆయన ఒకసారి ఎలా అంటే ఆయన ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు, అట్లా మాట్లాడేది పద్ధతి కాదని నా అభిప్రాయం. ఆయన సొంత నిధులు పెట్టి దాదాపు 40% కాలువ తొగినాడు. ఒకసారి ఆయన పాదయాత్ర వస్తే నేను కూడా ఆయన పోతా పాదయాత్ర. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి ఆ తొగిండే కాలకి నువ్వు ఎంపీగా ఉండి ఇక్కడ మంత్రిగా ఉండి నీ స్థితిగతులు ఏమి, కాంట్రాక్ట్ ఇబ్బందులు ఏముందని ఆలోచన చేసినావు. ₹1 డబ్బులు వచ్చినావా? మరి అదేదో ఇంతకుముందు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్నాడు, 950 కోట్లు పెట్టి జీవో అప్పుడు పనులు మొదలుపెట్టిన మన ఎమ్మెల్యే గారు మొదలు పెడితే మళ్ళీ అదేమో అది అట్లా లైవ్ లో ఉంది వర్క్ కూడా, అదేం క్యాన్సిల్ చేయలే. ఎట్లున్నా కానీ తీయాలన్న తాపత్రయంతోనే పెట్టుకున్నారు. అది ఆ వర్క్ ని మేము ఏదో జీవో కాపీలు తీసుకొచ్చి మళ్ళీ ఏమో కొత్తగా అది క్యాన్సిల్ అయింది, మళ్ళీ మేము శాంక్షన్ తెప్పించినామని చెప్పి కమ్దూరు నుండి ఊరేగింపుగా వచ్చినాయి. దానికి అవన్నీ మర్చిపోయినాడు ఆ ఎంపీ గారు. ఇంకోటి చెప్పినాడు ఆయన, పూర్వం రాజుల కాలంలో కత్తికి పంపిస్తుండ్రంట రాజులు, పెళ్లి కూతురు ఇంటికి పంపించి కత్తికి తాళి కట్టేదంట. ఆయనకి దానికి అర్థమైనా తెలిసినా లేదు. ఎమ్మెల్యే మన గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు, ఎమ్మెల్యేకి ఆ మాట వర్తిస్తుందా లేదని కూడా ఆలోచన చేయాలి. ఆ మాట మాట్లాడతాడు. రాజులు ఏది కత్తికి కట్టినారు. రాజుల కాలంలో రాజులు పెళ్లి చేసుకోవాలంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ కత్తిని పంపిస్తే తాళి కట్టేది. కానీ అమలేని సురేంద్రబాబు వీడేమే అంటే నియోజకవర్గాలందరూ ప్రజలందరూ ఎమ్మెల్యే తాళి కట్టినారా, ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు తాళి కట్టినాడా అని కనీసం కామన్ సెన్స్ లేకోకుండా అట్లా నువ్వు బాగా ఎడ్యుకేటెడ్ అంత అధ్వానంగా మాట్లాడితే ఎట్లా ప్రెస్ మీట్లన్నా? ఇది ఒకసారి నువ్వు ఆలోచన చేయాలా. నువ్వు ఈడ ఇన్ఛార్జిగా ఉన్నావు, కనీసం నువ్వు స్థానిక నీకు వసతులు లేడా, నువ్వు చుట్టుగా 20 రోజులకో నెలకో ఒకసారి వస్తావు. కానీ మా ఎమ్మెల్యే ఇంకా నియోజకవర్గంలో అక్కడ టికెట్ డిక్లేర్ అయితేనే ఇక్కడ భూమి పూజ చేసి దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆయన లేకపోయినా ఆయన ప్రతినిధులుగా పనిచేస్తారు అంత చాలా మంది. కనీసం నెలకి 20 రోజులు ఇక్కడ ఉంటున్నాడు, 10 రోజులు అక్కడ ఉంటున్నాడు. 10 రోజులు కూడా ఆయన ఇంట్లో లేడు. ఎన్నికైనా పొద్దు నుండి ఈ నియోజకవర్గం గురించి తపన పడుతున్నాడు. రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి, అందరినీ కాలు తోగల, ఇవన్నీ నీళ్ళు బీటీపీకి నీళ్ళు తేవాలని తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ మీకు కనబడకం లేదా? ఇవన్నీ ఆలోచన చేయాలా. మీరు 5 సంవత్సరాలు ఉండి ఒక గంప మట్టి వేయలే,
ఒక రోడ్డు వేయలే, ఒక సిమెంట్ రోడ్డు వేయలే, ఏదో ప్రజలకు బిచ్చు మేసినట్లు ఏదో 2-3 పథకాలు ఇచ్చినారు తప్ప ఒక్క డ్యామ్ కట్టలే. 3 సంవత్సరాలు అసలు అభివృద్ధి పనులు కూడా ఏటేటి పట్టించుకోలే. మీరు మాట్లాడేదానికి సిగ్గుండాలా? నువ్వు ఎంపీగా అయ్యి ఏం అభివృద్ధి చేసినావు ఒక్కసారి కూడా మేము కూడా కళ్యాణం టీ సర్కిల్లో మేము చర్చ వేదిక కూడా వచ్చేదానికి రెడీగా ఉన్నాం. నువ్వురికి అనవసరంగా మాట్లాడేది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని చూసి నేర్చుకో. తెలుగుదేశం ఎప్పుడు కూడా అభివృద్ధి పార్టీలో పయనిస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఎప్పుడు జనం మధ్యలో ఉంటాం. మేము 8 నెలలు అయినా కూడా అధికారంలో వచ్చిన తర్వాత కూడా యాడో బెంగళూరులోనో లేకుంటే హైదరాబాద్లోనో విజయవాడలో లేడు ఎమ్మెల్యే. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటాను, గ్రామాల మధ్యలో ఉంటాం. ఈ రోజు ఇంతమందిలో ఉండమంటే ఏంటికి వస్తున్నాం? కనీసం వారానికి 10 రోజుల కన్నా వస్తారు, ఏదో ఒక గ్రామం పోతుంటాం. ఇవన్నీ నీకు కనబడదా? కానీ మేము ఎలాంటి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ప్రజల అభివృద్ధి ఏం చేయాలని ఆలోచన చేస్తుంటాము. ఇప్పుడు నువ్వు ఈ రాష్ట్రాన్ని దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ తెలియకోకుండా అప్పులు ఎన్నో చేసినావు. కాగ్ నివేదిక ఈ రాష్ట్రం బీహార్ కింద అధ్వానం అయిపోయింది. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఉంటే ఇంకా దాదాపు ఇంకో 2 కోట్లు అసలు గవర్నమెంట్కే తెలియదు ఈయన అప్పులు చేసినది. మరి ఆ డబ్బులన్నీ ఏమైనట్లు? నువ్వు సంవత్సరానికి 5-6 కోట్లు నీకు ఎంపీ నిధులు వస్తున్నావు కదా, నువ్వు కళ్యాణ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసినావు ఒక్కసారి నువ్వు కూడా చర్చకు వస్తే మాకు కూడా బాగుంటుంది. ఏదన్నా ఇతరులు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలా. అభివృద్ధి గురించి చర్చకు మేము ఎప్పుడైనా రెడీ ఉన్నాం. మా ఎమ్మెల్యే అభివృద్ధి పాటలో ఎప్పుడు కూడా పయనిస్తాడు. ఖచ్చితంగా నువ్వు చెప్పిండే రోడ్లు, కన్నేపల్లి రోడ్డు కానీ, బీటీపీ ప్రాజెక్ట్ కానీ సాధించి తీరుతాము కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుతూ నిర్మిస్తున్నాం. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మీరు అపూర్వ స్వాగతం పలకడం, మీ ఆనందం వెల్లబుచ్చడం చాలా సంతోషం. ఏదైతే మన ముదలాపురం గ్రామానికి బస్సు లేదు, 60 మంది విద్యార్థులు చదవడానికి ఇబ్బంది పడుతున్నారు, డ్రాప్అవుట్లు అవుతున్నాయి అని మన దృష్టికి తీసుకొచ్చిన ఎన్నికల్లో మనం వచ్చి చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల్లో భాగంగా మరి కూడా రీసెంట్ గా మన దృష్టికి తీసుకొచ్చిన అక్బర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. డాక్టర్ ద్వారా అక్బర్ గారు నాకు తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నా, మనం గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. మనం చాలా వెనుకబడే ఉన్నాం. మనం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే మన అభివృద్ధిలో చాలా వెనుకబాటుతనం ఉంది. మన పిల్లలు చూశారు కదా, ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా చదవడానికి వెళ్తుంటే వాళ్ళకు బస్సు సౌకర్యం కూడా లేదంటే మన వెనుకబాటుతనం మనకు అర్థమవుతుంది. ఇదేదో రాజకీయ ఉపన్యాసమో రాజకీయ నాయకులు విమర్శించడానికో మన సమయం వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తెలుసో తెలియకో మనం గత పాలకులు ఏదైతే చేశారో నిజంగా రాష్ట్రం అంతగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఏమాత్రం కూడా అభివృద్ధిలో వాళ్ళు ముందుకు పోకుండా ఉండడంతో పాటు ఏదైతే ఇక్కడ పాలన చేశారో ఉషశ్రీ చరణ్ గారు మాజీ మంత్రులు, అందులో భాగంగా ఆయన కూడా ఒక ఎంపీగా ఉన్నారు ఇక్కడ రంగయ్య. ఆ రంగయ్య ఎంపీగా ఉంటూ కూడా ఈ ప్రాంతానికి మరి ఆయన వచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ మండలాలకు ఎవరైనా తిరిగాడో లేదో తెలియదు, కానీ ఈ రోజు ఏదో అది ఇది చెప్తున్నాడు. అయినా కూడా నాది విమర్శించే తత్వం కాదు, నేను విమర్శించను కూడా. ప్రజలు వాళ్ళు గమనిస్తూ ప్రజల చేతే ప్రజలే వాళ్ళని తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకురావాలనేదే నా సంకల్పం. అది ఖచ్చితంగా అవుతుంది. మనం అభివృద్ధి బాటలో ఎప్పుడైతే పయనిస్తామో ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని గమనిస్తారు, అందరికి కూడా అర్థమవుతుంది. ఇదేదో ఒక రోజులో చేసే పని కాదు, 2 రోజుల్లో చేసే పని కాదు. గడిచిన ఏదైతే 5 ఏళ్ళు ఉన్నాయో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం జీవో తీసుకొచ్చి మొత్తం రద్దు చేయడం జరిగింది. ఆ జీవో రద్దు చేస్తే రాష్ట్రంలో మొత్తం దీంతో పాటు చాలా ప్రాజెక్టులు కూడా రద్దయ్యాయి. ఏదైనా కూడా రద్దయిన ప్రాజెక్ట్ ని మనం ఎటో ఒకటి నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను కాంట్రాక్టర్ గా ఉండిండొచ్చు. కానీ అంతకన్నా ముఖ్యం, నాకు ఈ ప్రాంత వాసులు కొంత పరిచయం ఉన్నారు. ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఈ ఏదైతే జీవో రద్దయిందో ఆ రద్దయిన జీవోని రద్దు మనం మళ్ళీ కూడా తీసుకురాకపోతే ఈ ప్రాంతం చాలా నష్టపోతుందని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే
నాకు ఇది పని కాదు ముఖ్యం. నేను చాలా చోట్ల కూడా నా సంస్థ, ఇప్పుడు నేను సంస్థలో కూడా లేను, అయినా కూడా మా సంస్థ గురించి నేను చెప్పాలా. నాకు ఈ పని అయినా కాకపోయినా నా సంస్థకి చాలా చోట్ల చాలా రకాలుగా ఇతర రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా పనులు ఉన్నాయి. ఆ పనులు చేసుకుంటూ పోయినాం. ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నరేంద్ర మోడీ గారికి సంబంధించిన చాలా పనులు కూడా మనం ఈ రాష్ట్రంలో చేశాం. ఈ రాష్ట్రంలో కూడా నాయకులందరూ కూడా ఎక్కడైతే పనిచేశామో అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అంటే అందరూ కూడా వీళ్ళు పని బాగా చేయగలుగుతారు, వీళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని అది కూడా ఈ రంగయ్య కూడా తెలుసు. ఈ రంగయ్య కూడా ఎంపీగా ఉన్నాడు. మనం ఎక్కడెక్కడ పనిచేశాం, ఏ విధంగా పనిచేశాం అనేది ఈ రంగయ్యకి తెలుసు, ఇతర ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. అయినా కూడా అది తెలిసి తెలియకనో లేదా అమాయకత్వంలోనో ఇంకో రకంగానో రకరకాలుగా ఈ ఒంటి తిరిగి మాటలు అంటే ఏదో రకంగా మాట్లాడి తను ఏదో చెప్పుకోవడం కాదు. ఒక అధికారిగా ఆయన ఏమైనా సఫలమైన తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ నాయకుడిగా అది పూర్తిగా విఫలమయ్యారు కూడా. ఏదేమైనా కూడా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. బీటీపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సకాలంలో పూర్తి చేసుకుందాం. అది వచ్చిన తర్వాత మన ప్రాంతం అంతా కూడా బాగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు ఒక రోడ్డు చూస్తూ వచ్చాను. ఆ రోడ్డు నిజంగా ఎంత అధ్వానంగా ఉందంటే ఆ ఎన్నికల ముందు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. తర్వాత రాబోయే కాలంలో ఖచ్చితంగా చెప్తున్నా, ఆ తార్ రోడ్డు వేసి మొత్తం అందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటే రోజులు త్వరలో ఉన్నాయి. ఖచ్చితంగా రోడ్డు కూడా అద్భుతంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఇక్కడ స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుకు సంబంధించి ప్రతి విద్యార్థులను కూడా నాకు తెలిసి 20 రూపాయలు 25 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ డబ్బంతా కూడా నేనే పెట్టుకుంటా. ఆ డబ్బంతా కూడా ఆ పిల్లలకి నేను ఆర్టీసీ చెల్లించే బాధ్యత తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇంకా రోడ్డు గురించి అడిగారు. ఏదైతే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా అన్ని ఎందుకంటే రాష్ట్రంలో జిల్లాలో అన్ని చోట్ల కలెక్టర్ గారికి కావచ్చు, మన ముఖ్యమంత్రి గారికి కావచ్చు తీవ్రమైన ఒత్తిడి ఉంది. మాకు అభివృద్ధి కావాలి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా అభివృద్ధిలో వెనకబడిపోయాం. అలాంటి ఈ పరిస్థితుల్లో అందరూ కూడా పోయి అభివృద్ధి వైపు చూస్తున్నారు. మాకు రోడ్లు కావాలని అందరి పైన ఒత్తిడి పెడుతున్నారు. ఆ ఒత్తిడిలో మనం కూడా కొంత నిధులు తీసుకురాగలుగుతున్నాం, తెస్తున్నాం కూడా. ఇంకా కూడా చాలా నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాం. మనకు ఏదైతే పిఎంజిఎస్వై సంబంధించిన రోడ్లు రాష్ట్రంలో మన జిల్లాలో 57 రోడ్లు శాంక్షన్ అయితే మన కళ్యాణదుర్గ ప్రాంతానికి మాత్రమే 27 పిఎంజిఎస్వై రోడ్లు శాంక్షన్ అయినాయి. అంటే ఒక్కసారి మీరు గమనించండి, 27 రోడ్లు అంటే నాకు తెలిసి చాలా వరకు కూడా రోడ్లు కూడా ఒక్కొక్కటి వస్తాయి. ఇప్పుడే అడిగారు రాయలదొడ్డి నుంచి కూడా ముద్దులాపురం రోడ్డు కావాలని. ఆ రోడ్డును కూడా ఆల్రెడీ పరిశీలనలో ఉంది. ఆ పరిశీలించి అది ఎప్పుడైతే మనకి నాకు తెలిసి ఏప్రిల్ మేలో కూడా పనులన్నీ కూడా అప్రూవల్ వస్తాయి. వచ్చిన తర్వాత కూడా ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అలా ఆలస్యం ఏదైనా అయితే ఇంకొకరు అడిగారు వచ్చి, మాకు కనీసం మట్టి రోడ్డు అన్న తయారు చేసి ఇవ్వండి, పూర్తిగా మేము రాలేకపోతున్నాం, చాలా ఇబ్బందికరంగా ఉందని. అది కూడా పరిశీలిద్దాం. ఇమీడియట్ గా ఏదన్నా మనకు ఆ నిధులు వస్తే ఇమీడియట్ గా రోడ్డు వేద్దాం. నిధులు ఏదైనా ఆలస్యం అయితే మట్టి రోడ్డు వచ్చే ఏర్పాటు కూడా చేద్దాం. ఈ ముద్దులాపురం సంబంధించి ఏదైతే మనం ఈ రోజు మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నానో ఆ పనులన్నీ కూడా ఇంకొకటి వీళ్ళు గ్రామస్తులు మర్చిపోయారో తెలియదు కానీ ఈ గ్రామం మారుమూల గ్రామం. వీళ్ళకి డాక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామస్తులకు సంబంధించి 20 మంది ఇంజనీర్లు ఉన్నారు. అలాగే చాలా మంది ఉద్యోగాల్లో ఉన్నారు. అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఇంతమంది సమక్షంలో ఒకటే చెప్తున్నా, ఇక్కడ నాకు తెలిసి వాటర్ ప్లాంట్ ఉందో లేదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాటర్ ప్లాంట్ కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. రాబోయే 2 నెలల లోపల నీళ్లు ఎక్కడ పడతాయో మీ గ్రామ సర్పంచ్ లేదా మన తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకొని ఆ నీళ్లు ఎక్కడ పడతాయో చూసి అక్కడ కూడా ఒక బోర్ ఇచ్చే వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకుందాం. అంటే ఈ గ్రామంలో మనకు ఏ సమస్య ఉండదో అన్ని కూడా మనకు దొరుకుతాయనే విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఈ గ్రామస్తుల ద్వారా, ఇక్కడ ఏదో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారంటున్నారు, వాళ్ళ ద్వారా
మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్ని కూడా పరిశీలించి ఆ విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా తీసుకుందాం. ఏదేమైనా కూడా ఈ వేదికను ఏర్పాటు చేసిన శ్రీరాములు గారికి, అలాగే అధికారులకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్జునకి, గోళ్ళ వెంకటేష్ కు, జెడ్పీటీసీ పద్మావతమ్మ గారికి, అలాగే మన సుభాన్ గారికి, అలాగే రాజశేఖర్ గారికి, లీలా స్వామి గారికి, అలాగే మా ఇంకా ఇతర సర్పంచులు అందరూ కూడా వచ్చారు. మన నాగిరెడ్డిపల్లి సర్పంచ్ కూడా ఇక్కడ ఉన్నట్టున్నాడు ఎక్కడో. అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా మహిళ అక్క చెల్లెళ్ళ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎక్కువ మాట్లాడటం, అనవసరంగా మాట్లాడటం నా తత్వం కాదు. నేను పనిచేసి చూపిస్తా, తర్వాత ప్రజలు ఇష్టం. నన్ను ఏ విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తారు అనేదే నాకు ముఖ్యం. అంతేగాని నేనేదో ఒకరికొకరు విమర్శించుకుంటూ మీ టైం వృధా చేయడం, మా టైం కూడా వృధా చేసుకోవడం, వాళ్ళు ఎక్కడో ఉండి ఆనందంగా ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఆ స్టేట్మెంట్ పట్టుకొని మనమందరం కూడా ఆలాడుతున్నాం అనే అభిప్రాయం ప్రజల్లో రాకూడదు. వాళ్ళని గొప్పలుగా చేయకూడదు. వాళ్ళు అభివృద్ధి చేసింటే ఖచ్చితంగా వాళ్ళని గొప్పలుగా చేసే దాంట్లో కూడా తప్పు లేదు. ఏదేమైనా కూడా మన ప్రాంతాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈరోజు పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏదైతే ఉందో మనం సకాలంలో ప్రతి నెల 1వ తారీఖు అమలు చేస్తున్నాం. 1వ తారీఖు సెలవు అయితే మనం ముందు రోజు ఇస్తున్నాం. ఇదంతా కూడా ఎన్టీ రామారావు, మన చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి అంతా ఇంత కాదు. ప్రతిరోజు కూడా ఆయన తప్పిస్తాడు. రాత్రి సెక్రటరియట్కి వస్తే రాత్రి 9, 10, 10:30 అవుతుంది రోజు ఇంటికి పోవడం. మరి అక్కడ ఇంటికి పోయిన తర్వాత కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. అంటే రాష్ట్రం వైపు ఆయన ఎటు చూస్తున్నాడంటే ప్రతిరోజు నిత్యం మన రాష్ట్ర అభివృద్ధి కోసమే చూస్తున్నారు. నిన్ననే మన రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పోలవరం గురించి మాట్లాడింది. చాలా గొప్ప విషయం. మన రాష్ట్రం ఇన్ని రోజుల తర్వాత 5-6 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కూడా పార్లమెంట్ లో మన రాష్ట్రం గురించి మాట్లాడారంటే మనం అభివృద్ధి వైపు చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా అభివృద్ధిలో ఖచ్చితంగా ఉన్నాం. సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అన్ని కూడా అమలు చేస్తాం. ఏ ఒక్కటి కూడా మిస్ కాదు. కొంచెం టైం తీసుకుంటుంది, అన్ని కూడా అమలు చేస్తాం. ఈ రోజు కూడా చూసాం, ఉచిత బస్సు సౌకర్యం మహిళలు కావచ్చు, లేదా అమ్మఒడి లేదు కాబట్టి ఇప్పుడు తల్లికి వందనం, దాంతో అది కూడా త్వరలో చేయబోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు కాబట్టి అన్ని కూడా ఒకటి సర్దుకొని ఉన్న విషయం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదేమైనా కూడా సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా అమలు అవుతాయి. అది కూడా ఎంత త్వరగా అంటే అంత త్వరగా అమలు అవుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు ఈ గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మేమున్నాం. ఎమ్మెల్యేగా నా బాధ్యత, అలాగే మన నాయకులు అధికారులు కూడా మీకు అన్ని విధాలు కూడా ఏదైనా సహకరిస్తారు. ఏ పనులున్నా కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకు కావచ్చు, ఎంపీడీఓ ఆఫీసుకు కావచ్చు, లేదా ఏదైనా ఉన్నా కూడా